ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ, నాయనా నువ్వు ఎవరో గ్యాంగ్ లీడర్ లాగా ఉన్నావు, నిన్ను పక్కకి ఇట్రా, జాగ్రత్తగా చూడండి ఆ అబ్బాయి సంగతి, ఎవరో నువ్వు మాట్లాడకూడదు, నా వైపు చూడు, నీకు మంచి చాక్లెట్ పంపిస్తా. 12 సంవత్సరాల నుండి బాగుపడినటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు తాకాడో ఆమె స్వస్థపరచబడింది. ద మూమెంట్, ఏ క్షణంలో అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని తాకాడో, ఏ నిమిషంలో అయితే ఆ స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టిందో ఆమె బాగుపడింది. యేసులో నుండి ప్రభావము బయటకు వెడలింది. యేసు ప్రభు వారు స్వస్థపరిచేటువంటి ప్రభావం బయటకు వెళ్ళింది. బహుశా యేసు ప్రభువు ఆమె కోసమే అక్కడికి వచ్చాడేమో. బహుశా ఈ వాక్యం వినడానికే మీలో అనేక మంది ఇక్కడికి వచ్చారేమో. యేసును తాకితే, యేసును అర్థం చేసుకుంటే మీ జీవితంలో స్వస్థత. 12 సంవత్సరాల నుండి బాగు కానటువంటి వ్యక్తి ఒకే ఒక్క క్షణమే. ఒకవేళ మీ జీవితాల్లో ఎవరైనా ఇంకా అనేకమైన సమస్యలతో దుఃఖంలో బాధలో ఉన్నారేమో, చిన్న మాట, ప్రభు అయిన యేసు నన్ను తాకవా అని అడిగితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మిమ్మల్ని స్వస్థపరచడానికి ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నారు. రెండవ వ్యక్తి 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు ఎవ్వరూ ఆయన దగ్గరికి లేరు. యేసు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చి చాలా మంచి ప్రశ్న అడిగాడండి. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థపడ గోరుచున్నావా అంటే ఆ వ్యక్తి విచిత్రమైన సమాధానం చెప్పాడు. ఆ వాక్యం చదివినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. ఏంటి ఆన్సర్ చాలా తేడాగా ఉంది, వీడేంటి చాలా తేడాగా ఉన్నాడు, తేడాగా మాట్లాడుతున్నాడు అని నాకే అర్థమైంది. యేసు ప్రభు ఏమడిగాడంటే, నువ్వు స్వస్థపడ గోరుచున్నావా అంటే ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఆన్సర్, నాకెవరూ లేరు. నీకు స్వస్థత కావాలా అంటే, అవును ప్రభువా నాకు స్వస్థత కావాలి అంటే దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ ఆ వ్యక్తి అంటున్నటువంటి మాట, నాకెవ్వరూ లేరు. అంటే నాకు స్వస్థపరచబడాలని ఉంది, నువ్వెవరో నాకు తెలియదు, నాకు ఎవ్వరూ సహాయం చేయడానికి లేరు, నా బ్రతుకులో నాకెవ్వరూ లేరు, నాకంటూ తోడు ఎవరూ లేరు, నన్ను స్వస్థపరిచేవాడు ఎవరూ లేరు, నువ్వు ఎవరో స్వస్థపడతావో అని అడుగుతున్నావు, కానీ నాకు అర్థం కావట్లేదు. ఈరోజు అనేకుల పరిస్థితుల్లో ఒంటరితనంలో ఉన్నావేమో, నీకంటూ ఎవరూ లేరేమో, నిన్ను బాగు చేయడానికి ఎవరూ లేరేమో, నీ ఆలన పాలన చూసుకోవడానికి ఎవరూ లేరేమో. యేసుప్రభు అంటున్నాడు, నీకు స్వస్థత కావాలా, నీకు విడుదల కావాలా, నీకు నెమ్మది కావాలా? ఎప్పుడైతే యేసుప్రభు ఆ మాట అడుగుతూ ఉన్నాడో, నాకెవరూ లేరు అన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, అప్పటికి వాడు అదే స్థితిలో చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించి, నీ పరుపెత్తుకుని లే నడువు అన్నాడు. ఎప్పుడైతే నువ్వు లేచి నడువు అన్నాడో అదే క్షణంలో 38 సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి లేచి నడిచాడండి. దిస్ ఈజ్ ద మిరకిల్. ఇది ఒక అద్భుతం. 38 సంవత్సరాల నుండి కదలనటువంటి వ్యక్తి, 38 ఏళ్ల నుండి అక్కడే పడిన వ్యక్తి, 38 ఏళ్ల నుండి ఒంటరిగా ఉన్న వ్యక్తి ఏ క్షణంలో అయితే యేసుప్రభు ఆ మాట అన్నాడో తిరిగి జనంలో కలిసిపోయాడు, తిరిగి వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకవేళ నువ్వు ఒంటరితనంలో ఉన్నావేమో, విడిచిపెట్టబడ్డావేమో, ఇంకా నాకెవ్వరూ లేరు అనుకుంటున్నావేమో, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, వినండి, యేసుప్రభు నీ దగ్గరికి వస్తే నీకు విడుదల, నీకు సంతోషం. చివరిగా ఇంకొక వ్యక్తిని ఇద్దరు చూపిస్తాను. మూడో వ్యక్తి సమాధుల్లో ఉన్నాడట. సేన, దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి. అతన్ని ఎవ్వరూ సాధుపరచలేకపోతూ ఉన్నారు, తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఎవరైనా అతన్ని బంధించడానికి వస్తే ఆ యొక్క సంఖ్యలను తుత్తునియలుగా చేస్తూ ఉన్నాడు, రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ఈ వ్యక్తి ఎంత మంచివాడో తెలుసా అండి? ఎంత మంచోడంటే రాళ్లతో ఎవరిని కొట్టట్లేదు, కానీ రాళ్లతో తనను తాను కొట్టుకుంటూ ఉన్నాడు. పాపంలో ఉన్నటువంటి వ్యక్తి బహుశా తనకు తాను నష్టం చేసుకుంటూ ఉన్నాడు. మీకు తెలుసా అండి, సిగరెట్లు, గుట్కా, మద్యము, డ్రగ్స్ ఇటువంటివి తీసుకునే వాళ్ళు ఇతరుల కంటే కూడా మొట్టమొదటిగా తమకే హాని చేసుకుంటూ ఉన్నారు.
ఒకసారి నేను ఒక టీ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ సిగరెట్ ప్యాకెట్ డబ్బా చూశాను. దాని మీద ఎంతో భయంకరమైన అసహ్యంగా ఈ యొక్క దవడలు అంతా పాడైపోయి క్యాన్సర్ చేత కుళ్ళిపోయినటువంటి ఒక ఫోటో చూస్తే అడిగాను అన్నను, ఏమండి ఈ సిగరెట్ ప్యాకెట్ మీద ఇంత భయంకరంగా ఉంది కదా బొమ్మ, ఇది చూసి కూడా కొంటారా అంటే, దాన్ని చూడరు సార్ వాళ్ళు, వాళ్ళకి సిగరెట్టే కావాలి అన్నారు. వాళ్ళ బొమ్మ చూడరంట, వాళ్ళకి సిగరెట్టే కావాలి. అంటే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ప్రాణహాని, మద్యము తాగితే చచ్చిపోతాము, లివర్ పాడవుతుంది అని తెలిసి కూడా గాయపరుచుకునేవాళ్ళు. అక్రమ సంబంధాల ద్వారా కుటుంబాలు పాడైపోతాయని తెలిసి కూడా అదేవిధంగా కంటిన్యూ అయ్యేటువంటి వాళ్ళు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం ద్వారా నష్టమని తెలిసి కూడా అనేకులు అలాగే ఉండేవాళ్ళు. చదవకపోతే, నేర్చుకోకపోతే ఫెయిల్ అవుతామని తెలిసి కూడా చదవరు. ఎవరండి వీళ్ళంటే తమను తాము గాయపరుచుకునేటువంటి వాళ్ళు. అయితే యేసు వచ్చి అడుగుతున్నాడు. యేసు వస్తూ ఉంటే ఆ వ్యక్తి అంటున్నాడు, సర్వోన్నతుడా నాతో నీకేమి? అప్పుడు యేసు ప్రభువు అపవిత్రాత్మలను వానిలో నుండి తోలివేసిన వాడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా తమ కుటుంబాలకు, తమ వారికి, తమకు నష్టం కలిగించుకుంటూ ఉంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారందరినీ స్వస్థపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఇంకా గాయం చేసుకుంటూ ఉన్నావా? నువ్వు ఇంకా గాయాలు రేపుతూ ఉన్నావా? నువ్వు ఇంకా కుటుంబాల్లో నష్టం కలిగించడానికి కారణమవుతూ ఉన్నావా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను దర్శిస్తూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మిమ్మల్ని తాకుతూ ఉన్నారు. మీలో ఉన్నటువంటి అపవిత్రాత్మలన్నిటినీ కూడా బయటికి పారద్రోలడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చివరిగా 4వ వ్యక్తి, మోస్ట్ ప్యాథటిక్ సిచ్యువేషన్. చిన్నపిల్లలు కూడా వినాలి. అమ్మ వినండి, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఒక తల్లి ఉంది, ఆమె భర్త చనిపోయాడు. ఆ తల్లికి ఒక్కడే ఒక కుమారుడు. ఆ కుమారుడు చనిపోయాడు. తల్లి ఉంది, ఒక్కటే కుమారుడు, భర్త లేడు, ఆమె విధవరాలు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. భయంకరమైనటువంటి ఏడుపు, ఆ కుటుంబంలో శోకం. ఆ బిడ్డను పాతి పెట్టడానికి ఊరి వెలుపలికి వచ్చేశారు. వస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా రాయబడినటువంటి మాట, యేసు ఆమెను చూసి కనికరపడి ఏడవవద్దని ఆమెతో మాట్లాడాడు. ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క హృదయాల్లో దుఃఖం ఉంది, ఇక్కడ చూడడానికి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను కూడా చాలా సంతోషించాను. ఆ అమ్మాయిలు మాట్లాడినటువంటి మాట, ఆ డాక్టర్ వచ్చినప్పుడు నువ్వు నన్ను బాగు చేయలేవా అంటే చూడు అనింది, కానీ ఆ అమ్మాయి ఏమి చేయలేకపోయింది. ఆ బ్యూటీ పార్లర్ ఆమె వచ్చింది కానీ ఏమి చేయలేకపోయింది. ఆ బలమైనటువంటి వ్యక్తి వచ్చాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. మన జీవితాల్లో మన కన్నీరు తుడవడానికి ఏ వ్యక్తి కూడా సరిపోడండి. కొన్నిసార్లు భర్తలే భార్యలను ఏడిపిస్తూ ఉంటారు, కొన్నిసార్లు భార్యలే భర్తలను ఏడిపిస్తూ ఉంటారు, కొన్నిసార్లు తల్లిదండ్రులే పిల్లల దుఃఖానికి కారణం, మరికొన్నిసార్లు పిల్లలే తల్లిదండ్రుల దుఃఖానికి కారణం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మానవ సంబంధాలన్నీ కూడా దుఃఖమయమే. యేసుప్రభు అంటున్నాడు, అమ్మా ఏడవద్దు అని మాటతో మాత్రమే చెప్పలేదు, కానీ ఆ కుమారుణ్ణి, ఆ పాడెను తాకి ఆ కుమారుణ్ణి మరణం నుండి లేపిన వాడుగా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కేవలము మానవుడు కాదు, కానీ దైవ మానవుడు. ఆయనకు, జాగ్రత్తగా వినాలి, అయిపోయింది నా మెసేజ్, ఆయన దైవ మానవుడు. ఆయనకు మరణం మీద అధికారం ఉంది. సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మరణం మీద కూడా అధికారం ఉంది. మరణించిన వారిని తిరిగి లేపడానికి ఈ భూమి మీద అధికారం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి ఆ కుమారుణ్ణి లేపి ఆ తల్లి దగ్గర తీసుకెళ్ళి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆ తల్లి దగ్గర నిలబెట్టినప్పుడు ఆ తల్లి హృదయంలో ఉన్నటువంటి సంతోషము ప్రపంచంలో ఎంత ధనమిచ్చినా కూడా రాదండి. మనందరి జీవితాల్లో ఎన్నో రకాల దుఃఖాలు ఉండవచ్చు. అయితే ఆ దుఃఖాలన్నిటిని తీసివేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు.
నశించిపోతున్నటువంటి మానవ జాతిని అనేకమైన కారణాలను బట్టి దేవుడెవరో తెలియక, యేసు ఎవరో అర్థం చేసుకోక, ఏదో వేడుకలాగా, ఏదో చూద్దామని, ఏదో విన్నామని వచ్చాం. కానీ యేసే నిజమైన దేవుడు, యేసే రక్షకుడు, యేసే మానవ జాతిని వారి పాపాల నుండి విడిపించడానికి వచ్చినటువంటి దైవ మానవుడు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి అందరి జీవితాల్లో క్రిస్మస్. అప్పుడు పాడుకుంటారు, బెత్లెహేములో పండగ కదా. క్రోసూరు వారి పాలెంలో కూడా పండగే. ఎప్పుడు నిజమైన పండగ అంటే నిజమైన రక్షకుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో, ఈయనే రక్షకుడు అని తమ హృదయాల్లో చేర్చుకుంటారో వారికి గొప్ప సంతోషము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు వ్రాయబడినటువంటి మాట లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకుంటున్నటువంటి ఏకైక గొప్ప సంతోషకరమైన సువర్తమానంతో కూడుకున్నటువంటి గొప్ప పండగ ఈ క్రిస్మస్. ఎప్పుడు నిజమైన క్రిస్మస్ అంటే నీవు ఆయనను అంగీకరిస్తే, నువ్వు ఆయనను చేర్చుకుంటే, నువ్వు ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానిస్తే అదే నీ జీవితంలో, నా జీవితంలో నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్. చేరి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తును అంగీకరించండి, రక్షకుడిగా అంగీకరించండి. యేసుక్రీస్తు వారు మీకు సంతోషాన్ని, అంత మాత్రమే కాదు సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒక్క మాట మీ మనసులో నాతో పాటు చెప్పడానికి ప్రయత్నిస్తారా? ఒక్క నిమిషమే, 60 సెకండ్లు. దయచేసి అందరూ మౌనంగా ఉండండి. టీచర్స్ ఎవరైనా ఉంటే పిల్లలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. 60 సెకండ్లే మీకు టైం ఇస్తున్నాను. మనసులో అందరూ అలాగే కూర్చొని ఎవ్వరు నా వైపు చూడొద్దని కళ్ళు మూసుకోండి. ఎవరు నా వైపు చూడొద్దండి దయచేసి. పిల్లలు కూడా సిస్టర్స్ ఎవ్వరు కూడా నా వైపు చూడొద్దండి. అందరూ కళ్ళు మూసుకోండి. మీరు ఎక్కడుంటే అక్కడే తలలు కూడా వంచుకోవాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకోండి చాలు. ఎవ్వరు మాట్లాడొద్దండి. మనసులో చిన్న ప్రార్థన. చిన్న పిల్లలకు నేను చెబుతున్నాను, కళ్ళు మూసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకోండి. అమ్మ, అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, చిన్న మాట. ప్రభువా, నువ్వు రక్షకుడవు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థము. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి పరమును విడిచి దిగి వచ్చినటువంటి దేవుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నువ్వు ఆయన ప్రజవే. నిన్ను తన చేతుల్లో చెక్కుకున్నాడండి. అరచేతుల్లో చెక్కుకున్నవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. తన రూపంలో చేసుకున్నాడండి నిన్ను. ఆ దేవుడు నీకోసం దిగి వచ్చి నీవు ఉన్నటువంటి చెరలో నుండి, నువ్వు ఉన్నటువంటి పాపంలో నుండి, నువ్వు ఉన్నటువంటి బంధకాల్లో నుండి విడిపించడానికి వచ్చాడు. తన ప్రాణాన్ని సిలువలో పెట్టి, తన రక్తాన్ని కార్చి నీ కొరకు సిలువలో మరణించాడు. ప్రభు అయిన యేసు, నా హృదయంలోకి రా అని చిన్న మాట చెబితే ఆయన వస్తాడు. ప్రభు అయిన యేసు, నన్ను సృష్టించింది నీవే, నా సృష్టికర్తవు నీవే, నన్ను మార్చు. ప్రభు అయిన యేసు, నువ్వు నాకు కావాలి, నా జీవితాన్ని మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి అని చిన్న ప్రార్థన కనుక చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును, నీ భవిష్యత్తును అంతటిని కూడా మార్చేవాడుగా ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేస్తాను. అలాగే కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, నమ్మదగిన దేవా, స్తోత్రాలు తండ్రి. సాయంకాల సమయంలో క్రోసూరు వారి గ్రామంలో ప్రభువా, ఈ చిన్న సువార్త చేయడానికి నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నిజమే ప్రభువా, మమ్మల్ని రక్షించడానికి, నశించిపోతున్న మమ్మల్ని రక్షించడానికి దిగి వచ్చినటువంటి దైవ మానవుడవు మీరే ప్రభువా. మా బ్రతుకులు మార్చి నైనా మాకు గమ్యస్థానాన్ని చూపించి, నైనా పరమునకు మార్గాన్ని చూపించి మరలా వస్తానని వాగ్దానం చేసిన మా గొప్ప దేవ, మీరు అక్కడికే ఎదురు చూస్తూ మా బ్రతుకులు మార్చుకొని, మా బ్రతుకులు మీకు అప్పగించుకొని, మా హృదయ సింహాసనం మీద మిమ్మల్ని రాజుగా ప్రతిష్ఠించుకొని నువ్వే రాజు అని మీకు నమస్కరించేటువంటి అనుభవాలు మాకు దయచేయమని మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసునామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.